కూర్చోండి కూర్చోండి. మన ఏ టైప్ సేవా? వెజ్ అండి. వెజ్ అయితే ఇటు ఇటు. అమ్మా వెజ్ అయితే ఇటు కూర్చో. అంకుల్ అంకుల్ అమ్మా అంటే ఏంటి అంకుల్? వెజ్ అంటే ఉద్యోగాలు, బదిలీలు, ఇంక్రిమెంట్లు, డిస్మిస్లు, ఎల్కేజీ, మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు, లంచాలు, మంచాలు. అయ్యా నాన్ వెజ్ అక్కడ అక్కడ. ఓహో, నాన్ వెజ్ అంటే కూనీలు, రేపులు, దొమ్మిలు, జైళ్ళు, బెయిళ్ళు గట్రానా? మొదలకేసే కూర్చోమని చెప్పాను కదమ్మా. ఏం కావాలమ్మా నీకు? 3 అడుగులు. అంటే భూ కబ్జా బిజినెస్ అన్నమాట. చాలా పెద్ద గొడవ. అందాక నాన్ వెజ్ లో కుక్క. పుట్టు సీఎం గారికి, పుట్టు సీఎం గారికి, పుట్టు సీఎం గారికి. అంటే ఏంటి అంకుల్? నా సైకిల్ ఏదంటే సేఫ్ గా ఉంది. డోంట్ వరీ. పుట్టు చేయమేంటి? ఆయన పేరు సింతకోట అంటే సి, మాధవయ్య అంటే ఎం. ఆయన పుట్టుక పేరుతోనే సీఎం. ఎలక్షన్ ఏమీ ఎక్కర్లేదు. సైకిల్. మరి పెట్టు చేయమంటే? ఆ కోటలో రాజా గారు నా సైకిల్. నా సైకిల్. షో. ఇక ఎలక్షన్ అయిపోయి నేను సీట్ ఎక్కే లోపు చిన్న శతక పనులేమన్నా ఉంటే కుకో, ఇప్పుడే సిగ్గుపడకుండా కుకో, జంకు లేకుండా అడిగి చేయించేసుకోండి. ఆ నాకు నేను సీఎం అయిపోతే దొరకను కదా. ఏం చేసినా ఉడతా భక్తిగా 10 పరకో ఇవ్వాలి సుమా. పార్టీ ఫండ్కి. పార్టీ అంటే మీరే కదా. ఇంకా రానేమంటే పెట్టేసాను. భిక్షపతి, భిక్షపతి. నన్ను మావిని బయటకి ఇంటేసాడు. మీరేం న్యాయం చేయాలి బాబు? 3 మిఠాయి కిల్లీలు. భిక్షపతి 3 మిఠాయిలు. మిఠాయి 2. మిఠాయి 2. కారా గిల్లి 1. కారా 1. సలాం సార్. మిఠాయి 2. మిఠాయి 2. మిఠాయి 4. మిఠాయి 4. కారా 1. కారా 1. ఈ కిల్లీల భాష ఏంటి? మిఠాయి కిల్లి అంటే 100 రూపాయల లంచం. కారా కిల్లి అంటే 1000. వెజ్ అంటే 100లోను, నాన్ వెజ్ అంటే 1000లోను ఉంటుంది. లక్షలు కోట్లు అయితే కిల్లి కాదు, గుట్కాలు లెక్క. గా బేరాలు ఈడ మాట్లాడరు. లోన ఐస్ గదుల్లా. ఇంతకీ నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? బజ్జీ, మిరపకాయ బజ్జీ. నెక్స్ట్ పింకీ, కుమారి పింకీ. ప్రెజెంట్ సార్. హాయ్. ఓటేజే వయసు కూడా ఆపట్లేదు. ఏం కావాలా? లవ్వా, పెళ్ళా, ఎడాకులా? అడుపా ఎబార్చన భయం లేదు. అడుగు. 1 కాదు 3 అడుగులు. 3 అడుగులా? నువ్వేమన్నా వామనా తరాలువా? నేనేమన్నా బలి చక్రవర్తినా? అడుగులంటే కేలు బద్దతో కొలిచే అడుగులు కావు. అడుగు అడగడం. 3 క్వశ్చన్లు అడుగుతా, టక్కుని జవాబు ఇవ్వాలి. ఎస్ ఆర్ నో. వాటర్ల సభలో అడిగావు, ఇవ్వక సాస్తానా? అడుక్కో. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, భూ కబ్జాలు మానేశారా? ఓ అంటే ఇప్పటిదాకా చేస్తున్నారన్నమాట. నెక్స్ట్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రజాసేవ మొదలు పెట్టారా? ఏరా? ఓ అంటే ఇప్పటిదాకా చేయడం లేదన్నమాట. వాట్? 3వ అడుగు. రేపు ఎలక్షన్లో టికెట్ మీకు రాకుండా రాజా వర్మ గారికి వస్తే కొమ్మిగరేసి తిరగబడతారా, పార్టీలోనే ఉండి గోతులు తవ్వుతారా? అబ్బో, మాటగారివే మస్కరాని. నేను ఒకటి అడుగుతా చెప్తా. మన రాజావారి దివాణంలో ఒక గెడసాని పెట్ట వాలిందంట. దానికి నీకు కనెక్షన్ ఉందా? అదే నేనే అది. అది గది. నువ్వెందుకు వచ్చినట్టు? నువ్వు ఎవరు కూడా సేరవంట? ఎవరికీ కాదు, నేను పబ్లిసిటీ దాన్ని. మా జాక్పాట్ కంపెనీ వాళ్ళు నుంచి పంపించారు. కంగారు పడకండి, ఎలక్షన్ ప్రచారానికి వచ్చా. మీకో రాజా గారికో ఎవరికో ఒక్కరికే.
నీ రేట్ ఎంత? పబ్లిసిటీకి ఏం తీసుకుంటావమ్మా? మీ భాషలో 100 కిళ్ళీలు. అంటే మిఠాయా? కాదు, కారా. అంటే 100,000. అదే అడ్వాన్సే. దివాణంలో 50 కిళ్ళీలు ఇస్తామన్నారు. కానీ పేదోళ్ళ మడిసి మీరు గెలవటం గ్యారంటీ అని తెలుసుకుని ఇటు వచ్చా. అడ్వాన్స్ కొట్టిస్తే నా తడాక చూపిస్తా. ఇచ్చినట్టే సీపెట్ మరి. మాట తప్పరు కదా. నేనా? సత్యం వదా. అదిగో ఆ పాత చింతకాయ నీతి పాఠాలు మానేయాలి. ఓటర్ దేవుళ్ళ నోట పలికే మాటలతో స్లోగన్ ఫైరింగ్ చేయాలి. చూడుట చూడుట ఇంత పక్కం చూడుడా. ఓటర్ దేవుళ్ళారా, మన సీఎం గారి ఇంటి పేరు చింతకోట కదా. ఇక నుంచి వారి పేరే కోట అనుకుందాం. కోట మాట కోటి ఓట్ల మూట. కోట మాట కోటి ఓట్ల మూట. త్వరగా ఒక 10 మిఠాయిలు పడేయండి. ఇవ్వండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా సీఎంజీ, నీ పేరు ఓటర్ల నోట డాన్స్ ఆడేస్తుంది. ఇక 4 రోజులు పోతే వాళ్ళ గుండెల్లో దూరిపోతారు. 5 కాదు 100 ఏళ్ళు మీరే సీఎం అయిపోతారు. Come on. కోటమాట కోటి ఓట్ల మూట. కోటమాట కోటి ఓట్ల మూట. కోటమాట కోటి ఓట్ల మూట. సారీ ఆంటీ. చుట్టుపట్ట చుట్టుపట్ట చినుకులు, గుమ్మగుమ్మలాడే పునుక్కులు, చాలి చాలని గొడుగులు, తగిలి తగలని చెహేతలు, ఊరి ఊరని ఉవ్విళ్ళు, ఉరకలు వేసే కోరికలు. కంచె దాటితే హద్దు మీరితే చెంప చెల్లు చెల్లు. నేస్తం గీస్తం పోరా పోరా టాటా టాటా గిరిగిల్లు. తానా నానా 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 తానా నానా. చేతి మీద ముద్దెడితే పిల్ల పింకీరోయ్. కరెక్ట్ కరెక్ట్ కొరికినాది పిల్ల మంకీరోయ్. మూతి మీద ముద్దెడితే పిల్ల పెంకీరోయ్. ముక్కు పట్టి రక్కుతాది పిల్ల పెంకీరోయ్. మీ ప్యాలెస్ గేట్ కి ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది సువర్ణ సుందరి. గేటు తీయరురా ఇనుప సుందరుడా, గోడ దూకాలి. మిస్ లిల్లీ పొట్టు, నువ్వు 5 అంగుళాలు ఎత్తు, గోడ 10 బార్లు ఎత్తు, ఎలా దూకుతావు? పేపర్ సుందరా, స్వీట్ బాయ్, కొంచెం హెల్ప్ చేయమ్మా, అర్జెంట్ బాయ్. నేను చెప్పానా? అబ్బా, ఎంత మెత్తగా ఉంది రో. యబ్బా. మరి నా దెబ్బలా ఉందిరా అబ్బా. అబ్బని తీయని దెబ్బ, ఎంత మెత్తగా. అవును, నా సాయంతో గోడెక్కావు, అటలా దిగుతావు, దిగుతావా? ఎస్, దూకుతా. కింద ఎండుగడ్డి బెడ్ ఉంది, సాయంత్రమే వేసి పెట్టుకున్నా. ద ద ద ద ద ద ద. హాయ్. అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? వెన్నెల్లో ఆడుకుందుకి. బుద్ధుందా అని? పెళ్లి కావాల్సిన పిల్లవి, జరగరాంది ఏదైనా జరిగితే
అమ్మ నాయనోయ్, నా గురించి నా తండ్రి గారి కంగారే. రాజులన్న పేరే గాని నేవళ్ళికో సున్నితం లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.